కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే చూసారా, కర్కాటక రాశి వారికి మళ్ళీ మార్పు వచ్చేసింది. కర్కాటక రాశి వారికి సడన్గా ఏదో డల్గా ఉన్నవాళ్ళు, ఇప్పుడు అదే అంటాం కదండి, మనం వీల్ ఎక్కుతాము, ఎక్కినప్పుడు ఏమవుతుంది, ఒకసారి కింద ఉంటాం, ఒకసారి పైన ఉంటాం, ఒకసారి ఇటు ఉంటాం, ఒకసారి అటు ఉంటాం. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. మిథున రాశి వారేమో కిందకు వచ్చారు, కర్కాటక రాశి వారేమో నెమ్మదిగా పైకి వెళ్తున్నారు. సో ఈ కర్కాటక రాశి వారి పొజిషన్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ 15, 16 తారీఖుల కల్లా మనకి రవి కుజులు ఇద్దరు కూడా మకరంలోకి వస్తున్నారు, సప్తమంలోకి వచ్చేస్తున్నారు. సో కుజుడు ఎప్పుడైతే మనకి సప్తమంలోకి వచ్చి ఉచ్చస్థితిలో ఉండి రవితోటి ఉన్నాడో అద్భుతంగా ఉండబోతోందనమాట. అంటే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, గౌరవ మర్యాదలు పెరగడము, దీంతో పాటు సడన్గా గుర్తింపు రావడము, వీటన్నిటితో పాటు మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవరైతే చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారో వాళ్ళు హైలైట్ అయిపోతారండి. ఆల్మోస్ట్ చాలా రాసులకి మనం ఇది చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ ఈ రాశికి ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సింది ఏమిట్రా అంటే, ఆర్థికంగా కూడా చాలా బాగుంది, కుటుంబ పరంగా బాగుంది, మీ భార్యాభర్తలో ఎవరైతే ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారో వారికి బాగుంది, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక రకంగా అనుకూలంగా ఉంది. మళ్ళీ వివాహ ప్రయత్నము అనగానే మళ్ళీ పెళ్ళి అనకండి, ఓకే, అంటే దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు, దాని గురించి ఆలోచన చేస్తున్నారు అనే వారికి. దీంతో పాటు ఆర్థికంగా బాగుండటంతో పాటు కుటుంబ వృద్ధి కలగటంతో పాటు నూతన వస్తువులు కొనుక్కోవడంతో పాటు స్థిరాస్తి విషయాల్లో అనుకూలతతో పాటు ఏవైతే మీకు ఇబ్బందికరంగా ఉన్నాయో, ఏవైతే మీకు సమస్యను తెచ్చిపెడుతున్నాయో, ఏ విషయాల్లో అయితే మీకు ముందుకు నా పనులు కావట్లేదు, ముందుకి జరగట్లేదు అని అనుకుంటున్నారో వాటిలన్నిట్లోనూ కూడా మీరు ముందుకు వెళ్ళిపోబోతున్నారు. అన్నిట్లోనూ మీకు వితౌట్ ఎనీ ప్రాబ్లం మీరు ముందుకు వెళ్తారనమాట. సో కర్కాటక రాశికి అద్భుతంగా ఉందని చెప్పుకుంటున్నాం. హ్యాపీగా మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారో వితౌట్ ఎనీ నెగటివ్ థింకింగ్ చేసేసేయండి. ఏం కాదు, ఒక నెల రోజుల పాటు జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేసుకోండి. నేను అన్నాను కదా అనేసి పోయి ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టేసి మాకు డబ్బులు ఇరుక్కుపోయాయి అనొద్దు. నా ఉద్దేశం ఏంటి అని అంటే, మీకు డబ్బులు లాంటివి వస్తాయి, మీకు చాలా విషయాల్లో సుఖంగా ఉండబోతున్నారు, చాలా పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి, చాలా గుర్తింపు రాబోతోంది, సడన్గా లైమ్ లైట్కి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, మీరు చేసే ఏదైనా చిన్న కార్యం కూడా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో ఇలాంటివన్నీ వస్తాయి కనుక వీటికి సంబంధించి మీరు హ్యాపీగా ఉంటారు కనుక దాన్ని మీరు ఎంజాయ్ చేయండి. సరే, ఇంకా కర్కాటక రాశి వారు కూడా ఏం చేయాలి? కర్కాటక రాశి వారు మాత్రం బేసిక్గా ఎంజాయ్మెంట్ మోడ్లో ఉంటారు కదా, అందుకని ఇష్టదేవతారాధన చేసుకుంటూ వస్తే సరిపోతుంది.